సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రియల్ ఎస్టేట్ కంపెనీకి ప్రచారకర్తగా తన పాత్రలో ఊహించని సవాళ్లను ఎదుర్కొంటున్నాడు. ఈ రోజు విచారణకు హాజరు కావాలంటూ ఇటీవల రంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరం ఆయనకు నోటీసులు జారీ చేసింది. మరి ఈ నోటీసులపై మహేష్ బాబు స్పందించి విచారణకు హాజరవుతారో లేదో చూడాలి. గతంలో సాయి సూర్య డెవలపర్స్ కు సంబంధించిన సంబంధిత కేసులో మహేష్ బాబు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరు కావాలని ఆదేశించబడింది. అయితే తాను చిత్రీకరణ కోసం విదేశాలకు వెళ్లాల్సి ఉన్నందున తదుపరి తేదీలో ఈడీ ముందు హాజరవుతారని చెప్పాడు. తాజా పరిణామంలో మొదటి ప్రతివాదులుగా పేర్కొన్న సాయి సూర్య డెవలపర్స్ సన్స్ పై కేసు నమోదైంది. యజమాని కంచర్ల సతీష్ చంద్ర గుప్తా రెండో నిందితుడు. ఆ ప్రకటనకు ప్రచారకర్తగా వ్యవహరించిన మహేష్ బాబును వినియోగదారుల ఫోరంలో దాఖలు చేసిన ఫిర్యాదులో మూడో ప్రతివాదిగా చేర్చారు. మహేష్ బాబు ప్రకటనలకు సంబంధించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది. త్వరిత ఆదాయాన్ని వాగ్దానం చేసే పథకాలను ప్రచారం చేయడం చట్టపరమైన సమస్యలకు దారితీయవచ్చు. ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని తెలుగు, ఇంగ్లీష్, హిందీతో సహా 15కు పైగా భాషల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.